హాయ్, నేను క్రాంతి. టాలీవుడ్లో సెల్ఫ్ మేడ్ పర్సన్ అనగానే మనకి ఫస్ట్ గుర్తుకు వచ్చేది అడవి శేష్. చిత్రసీమలోకి అడుగుపెట్టి స్టెప్ బై స్టెప్ తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకొని ఈరోజు ఒక ప్రామిసింగ్ హీరో లెవెల్కి ఆయన రీచ్ అయ్యారు. ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకి విషెస్ చెప్తూ అలాగే మేజర్ సంగతులు ఇలాంటి విషయాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ ఆల్ అవర్ టీమ్. వెరీ హ్యాపీ బర్త్డే మీకు. ఈ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి? వెల్, మేజర్ ఫిల్మ్ చేస్తున్నాం కాబట్టి యూనో ప్రొడ్యూసర్స్ డిసైడ్ చేసింది మేజర్ ఫిల్మ్కి ఫస్ట్ లుక్ సినిమాది ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దామని. సో ఐ థింక్ హాఫ్ డే మన సినిమా పనులు, హాఫ్ డే కూడా ఫ్యామిలీకి ఇవ్వకపోతే తంతారు. సో ఒక 3 years తర్వాత అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్నారనమాట. లేకపోతే వాళ్ళు యూజువల్గా యూఎస్లో ఉంటారు కదా. సో ఐ మూవ్ దెమ్ హియర్ అనమాట. సో నేను అమ్మ నాన్న 3 years తర్వాత ఫస్ట్ టైం నా బర్త్డే ఇలా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. వావ్, ఓకే. వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. నిజంగా మేజర్ అసలు సందీప్ ఉన్నికృష్ణన్ స్టోరీ లైన్ మీరు తీసుకున్నప్పుడే చాలా మంచిగా అనిపించింది. బికాస్ వాళ్ళు చాలా రియల్ హీరోస్. వాళ్ళని జనరల్ మనకి అందంటే సెలబ్రిటీ బర్త్డేస్ కానివ్వండి అలాంటివి ఏదైనా గుర్తుంటాయి, కానీ ఇలాంటి రియల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మాలాంటి రియల్ హీరోస్ వాళ్ళు చేసిన త్యాగాలు కానివ్వండి, దేశం కోసం వాళ్ళు చేసిన ఇలాంటివి మేజర్ ఇన్సిడెంట్స్ ఇలాంటివి జనరల్గా మనందరం మర్చిపోతూ ఉంటాం. కానీ మా అందరి ముందుకి అలాంటి ఒక మంచి స్టోరీని తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని అందరిలో ఇన్స్పిరేషన్ని క్రియేట్ చేస్తున్నారు. ఒకసారి మేజర్ సందీప్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, మా ముందు కూర్చుంటారు, అవునా అని ఇలా ఎంపతి ఫీల్ అవుతారు, సింపతి ఫీల్ అవుతారు, మీ వాడు ఇలా చేశాడండి అలా చేశాడని చెప్తారు, అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ వాళ్ళు వస్తారు, అవునా అంటారు, ఐఎమ్ సారీ అండి అంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అంకుల్ వాజ్ సేయింగ్ దట్ నాకు మా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్యామిలీస్ మేమందరం వీ డోంట్ నీడ్ పీపుల్ సింపతి ఆర్ ఎంపతి. వాట్ ఈస్ ద అంటే ఒక సోల్జర్ ఒక డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి జనాలు. సో ఆ క్వశ్చన్ అంకుల్ నాకు చెప్పినప్పుడు ఐ రియలైజ్ అదే థీమ్ సినిమాది. అంటే మనం అందరం పేట్రియాటిక్గా ఉన్నామా, ఆగస్ట్ 15 జెండాలు ఎగిరేసామా, లేదా రెహమాన్ గారి వందే మాత్రం పాట టీవీలో చూసామా, ఇలా కాకుండా వాట్ ఈజ్ ఇట్ మీన్ టు బీ అ పేట్రియట్. సో మీరు నా ట్విట్టర్ బయో చూస్తే లైన్ కూడా టాప్ అదే ఉంటుంది అనమాట, వాట్ ఈజ్ ఇట్ మీన్ టు బీ అ పేట్రియట్ అని రాశారు. ఈ సినిమా షూట్ చేసేంతకాలం, ఈ సినిమాని తీసేంతకాలం నేను కాన్స్టెంట్గా దాన్నే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అసలు ఈ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే, అంటే వాళ్ళ మదర్ చాలా చాలా అంటే ఓన్లీ 1 child కదా సందీప్. సో హీ ఈజ్ ఎవ్రీథింగ్ టు దెమ్. సో అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి ఎలాంటి ఎలా ఉంటుంది, జస్ట్ క్యూరియస్ ఉంటుంది. మనం ఇంకా సినిమా రిలీజ్ నుంచి ఒక 5-6 months దూరంలో ఉన్నాం కాబట్టి నేను ఎక్కువగా సినిమా ఎలా ఉండబోతుందో చెప్పలేను. కానీ అంటే ఇట్స్ టూ ఎర్లీ, ఇంకా మేము తీసే ప్రాసెస్లోనూ ఇంకా 30-40% సినిమా ఉంది తీయడానికి. బట్ ఒక్కటి నేను చెప్పగలిగింది ఏంటంటే, 2 things మనం చేయటానికి ట్రై చేయట్లేదు ఈ సినిమాలో. ఒకటి ఏంటంటే, ఈ మధ్యన ఇలా గుండెలు బాధేసుకొని ఇది అది ఇది అని అరిచి ఒక కైండ్ ఆఫ్ దేశభక్తి చూపించడం చాలా ట్రెండ్లోకి వెళ్ళిపోయింది అనమాట. బట్ ఐ ఫీల్ ద రియల్ థింగ్ ఈజ్ రియల్ పేట్రిటిజం లేదా రియల్ దేశభక్తి అని చూపించడం అనేది మన యాక్షన్స్లో ఉంటుంది. మనం క్వైట్గా ఉన్న మన ఆలోచనలో ఉంటుంది, మన ఉద్దేశాల్లో ఉంటుంది, మనం చేసే పనుల్లో ఉంటుంది. సో ఐ థింక్ నేను ఆయన పేరెంట్స్ని కలిసినప్పటి నుంచి నేను అదే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు మేక్ ఒక డైలాగ్ బాజీ కైండ్ ఆఫ్ సినిమాలా కాకుండా ఆయన జీవితాన్ని, ఆయన జీవిత బ్రతికిన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నమే ఈ సినిమా అనుకోవాలి. జనరల్గా బయోపిక్స్ అంటే అనొచ్చా నేను సందీప్ గారి బయోపిక్ మోర్ లైక్ అంటే ఆయన జీవితాన్ని చూసి దాని స్పిరిట్ని అర్థం చేసుకుని ఇన్స్పైర్ అయ్యి మనం ఒక స్టోరీ రాసాం. డెఫినెట్లీ ఆయన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఇన్స్పైర్ అయిన ఉన్నాయి. బట్ అల్టిమేట్లీ
ఆయన లైఫ్ స్పిరిట్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. యాడెడ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయంటారు. అంటే జనరల్గా ఏంటంటే ఇలాంటివి దిస్ ఇస్ అంటే చాలా సెన్సిటివ్ థింగ్. అంటే ఒకటండి 31 years మీరు 2 hour ఫిలింలో చెప్పలేరు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే 1980లో జరిగిన సందర్భం 1995లో జరిగిన సందర్భం మీరు ఒకే సీన్లో చెప్తారు. సో అది ఒకే సీన్లో చెప్పగానే అది కల్పితం అయిపోయిందిగా. బట్ ఒక ట్రూత్ ఉంటుందండి, ఒక ఎసెన్స్ ఉంటుంది. సో మేము ఏ సీన్ పెట్టినా కూడా ఆ ఎసెన్స్ని తప్పట్లేదు, ఆ ఎసెన్స్ని దాటట్లేదు. ఎసెన్స్ కాకుండా వేరేదేదో చెప్తే జనాలు అఫెండ్ అవుతారు. ఆయన రియల్ లైఫ్లో ఇక్కడ బ్లాక్ షర్ట్ వేసుకున్నారు, మన సినిమాలో రెడ్ షర్ట్ వేసామంటే ఎవరేమనుకోరు. కానీ ఆ సీన్ ఆయన ఒక మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన క్యారెక్టర్ కాకుండా వేరేగా చూపిస్తే, లేదా ఆ ఎసెన్స్ని దాటి మనం చూపిస్తే రాంగ్ అవుతుంది సినిమా. ఓకే. సో ఆ ఎసెన్స్ని మాత్రం మేము 100% యాక్యురేట్గా ప్రజెంట్ చేయడం ప్రయత్నించాం. ఓకే. అండ్ మీరు రియల్ హీరో పాత్రలో, సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో మీరు మా ముందుకు రాబోతున్నారు. అండ్ లుక్ చూశాను, చాలా బాగుంది. సో అది మీకు తెలియకూడదని మళ్ళీ వాళ్ళు చాలా లుక్ మార్చుకుని వచ్చాను యాక్చువల్గా. అవునా? అనిపించట్లేదే. అంటే ఇప్పుడు వేరే ఎపిసోడ్కి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, వేరే ఎపిసోడ్ షూట్ చేయకముందు. సో హెయిర్ అంతా మారుస్తున్నాము, ఫోటోలో క్లీన్ షేవన్ ఉన్న, ఇప్పుడు కొంచెం స్టబుల్ ఉంది. సో ఇవన్నీ కొంచెం మారుతాయి అన్నమాట సినిమాకి. ఎలా అంటే ఎన్ని కేజెస్ తగ్గారు? 7 or 10? సోఫార్ అయితే ఒక 8-9 తగ్గానండి. ఐ థింక్ టీనేజ్ ఇయర్స్ పోర్ట్రేట్ చేసేటప్పుడు ఇంకో 5 ఇంకా తక్కువ ఉండాలి. సో మళ్ళీ ఒక ఎర్లీ 20s పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు ఒక కొంచెం హెవియర్ ఉండాలి. సో ఈ సినిమాకి ఏంటంటే కరోనా పుణ్యం అంటూ అప్ అండ్ డౌన్లు చాలా అవుతున్నాయి. 2 weeksలో 5 kgs తగ్గాలి, 1 weekలో 3 kgs పెరగాలి. ఆ 3 kgs మనం ఐస్ క్రీమ్ తిని పెరిగామంటే కెమెరాలో కనిపించేస్తుంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో అంత అంటే 2 weeksలో ఇస్ ఇట్ పాసిబుల్? అంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు అంటే ఇట్స్ నాట్ గ్రేట్, డెఫినెట్లీ ఇట్ డజంట్ ఫీల్ గుడ్. ఒక్కటి ఏంటంటే స్లీప్ మాత్రం చాలా కరెక్ట్గా ఉండాలి. అండ్ నేను పర్టికులర్గా ఏంటంటే నాకు మన ఇంటర్వ్యూ చేస్తున్నాను కాదు కానీ జనరల్గా నేను ఐఎమ్ వెజిటేరియన్. నాకు స్మోకింగ్, డ్రింకింగ్ అసలు నేను ఈరోజు దాకా ఒక డ్రింక్ తాగలేదు లైఫ్లో ఎప్పుడు. ఇది మనం చూసేవాళ్ళు నమ్మకపోవచ్చు, బట్ జెన్యున్గా చెప్తున్నా. అండ్ నాకు ఏది చేసినా న్యాచురల్గా చేయాలి. సప్లిమెంట్స్ తీసుకోవచ్చు కానీ ఈ ఫ్యాట్ బర్నర్స్ లేదా ఇంజెక్షన్స్ ఇలాంటివి ఏవి చేయకూడదు, న్యాచురల్గా చేయాలి. ఆ ఉద్దేశంతో కొంచెం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళి రిడక్షన్, పెంచడాలు, తగ్గించడాలు చేయాల్సి వస్తుంది. సో సక్సీడ్ అయ్యారా మరి? సినిమా చూసి మీరు చెప్పండి. సినిమా మీరే అన్నారు ఇంకా 5-6 months లాంగ్ వే టు గో అని మీరు. మనం అప్పటికి మళ్ళీ ఒకసారి మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో ఆ టైంలో మీరు అడగండి, మీరే చూసి చెప్పండి. సక్సెస్ అయిన తర్వాత మీరే చెప్పండి. ష్యూర్. అండ్ మీరు వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను అన్నారు. సో అసలు ఒక మూవీ తీస్తున్నాము మీ బాబు మీద అని అన్నప్పుడు వాట్ వాస్ దేర్? తీస్తున్నాము అని లేదండి, తీయచ్చా అని అడిగాం. సో ఆ మాట ఫస్ట్ ఫోన్ చేసి అడగగానే ఫోన్ పెట్టేశారు. మళ్ళీ ఫోన్ చేసి అడిగితే స్టాప్ వేస్టింగ్ మై టైం అని ఫోన్ పెట్టేశారు. మెల్లమెల్లగా 3-4 సార్లు ఫోన్ చేసి ఆ తర్వాత ఫస్ట్ విజిట్, ఆ తర్వాత 2వ విజిట్, ఆ తర్వాత 5వ విజిట్ అయిన తర్వాత చాలా అంటే ఈచ్ విజిట్లో మనం కొన్ని డేస్ గడుపుతున్నాం వాళ్ళతో. 5వ విజిట్ అయిన తర్వాత అంకుల్ అన్నారన్నమాట, మీరు మా బాబు మీద సినిమా తీస్తారని నేను నమ్ముతున్నాను 10%. సో ఆ టైంలో మన వీడియోలో కూడా అన్నమాట ఏంటంటే 0 నుంచి 10కి వచ్చామని మనం హ్యాపీ ఫీల్ అవ్వాలా, ఇంకా 90% ఉందని బాధపడాలా అర్థం కాలేదు. సో ఐ థింక్ సినిమా రిలీజ్ అయిన నాడే అంకుల్ 100% నమ్ముతారు. ఓకే. అండ్ వాళ్ళు అంటే చాలా అంటే చూసుంటారా ఇంటర్వ్యూస్, మన నేషనల్ ఛానల్స్కి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సందీప్ వాళ్ళ ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, వాళ్ళు అంతా అంటే ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ పెయిన్. ఎందుకంటే మీరు అన్నిసార్లు అప్రోచ్ అయినా కూడా వాళ్ళని నమ్మలేదు అంటే వాళ్ళు ఎంతో పెయిన్కి గో త్రూ అయి ఉన్నారు. అండ్ 16 times వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశానని పబ్లిక్గా చాలాసార్లు చెప్పారు. ఓకే, యాక్చువల్గా ఈ సూసైడ్ విషయం నాకు తెలియలేదు. బట్ ఐ థింక్ మన ఇండస్ట్రీ తరపున పెయిన్ పరంగా నేను చెప్పగలిగింది ఏంటంటే, ఇప్పుడు చాలాసార్లు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మేనేజర్స్, హీరోలు 3 వచ్చి ఫోన్ చేస్తారు. ఒక వార్ హీరో ఫాదర్, నేషనల్ హీరో పేరెంట్స్కి ఫోన్ చేసి ఒక సినిమా చేయాలనుకుంటున్నామండి,
బీబీసీ డాక్యుమెంటరీ చేయాలనుకుంటున్నామండి, ఇది చేయాలనుకుంటున్నామండి, అది చేయాలనుకుంటున్నామండి. సో జనాలు అర్థం చేసుకుంది ఏంటంటే మనం ప్రతిసారి వాళ్ళకి ఈ ఫోన్ చేసి ఈ క్వశ్చన్ అడిగేసరికి మనం ఆల్రెడీ ఉన్న కానీ మళ్ళీ తవ్వుతున్నాం అనమాట. సో ఆ పెయిన్ అనేది ఎప్పటికీ ఉంటుంది. సో నేను డిసైడ్ అయింది ఏంటంటే అంకుల్ ఆంటీతో మాట్లాడేటప్పుడు జస్ట్ మా పేరెంట్స్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతాను అంతవరకే, ప్రత్యేకంగా మళ్ళీ ఒక సింపతితో నేను మాట్లాడను. ఇన్ఫ్యాక్ట్ ఎంత దాకా వెళ్ళిపోతుందంటే ఇఫ్ హ్యావ్ అ బ్యాడ్ డే కొన్నిసార్లు ఆంటీ నాకు ఇలా జరిగిందంటే నేను చెప్తుంటాను. సో ఇట్స్ మోర్ ఫ్యామిలీ అనమాట. ఇట్స్ నాట్ సినిమా కోసమే కాకుండా అంటే అది దాటేసాను యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఫ్యూ మీటింగ్స్లోనే నేను డిసైడ్ అయిపోయాను ఏంటంటే సినిమా జరిగినా జరగకపోయినా నేను లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండాలి అని. అండ్ లక్కీగా సినిమా కూడా జరుగుతుంది. సో వెరీ హ్యాపీ. వెరీ గుడ్ అండి. అంటే వాళ్ళు ఒక్కటే కోరుకుంటున్నారు రిమెంబరెన్స్ అండి. అంటే ఈ రియల్ హీరోస్ వాళ్ళు చేసిన త్యాగాన్ని జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు తప్ప వాళ్ళ ఫ్యామిలీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంతే ఇన్ఫ్యాక్ట్ సింపతి అడగట్లేదు, లేకపోతే ఇంకో ఏదో వచ్చి చేయక్కర్లేదు వాళ్ళ ఫ్యామిలీకి. జస్ట్ ఒక చిన్న రిమెంబరెన్స్ వాళ్ళు చేసిన దీనికి గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఇవి రెండే కావాలి వాళ్ళకి. అండ్ మీరు అసలు మహేష్ బాబు గారి ఎంట్రీ ఎప్పుడు జరిగింది? నిర్మాతగా ఈ మూవీలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండింది ఏంటి? చాయ్ బిస్కెట్ అనే కంపెనీ ఉందండి. వాళ్ళు ఆన్లైన్ ప్రమోషన్స్ ఫిల్మ్స్కి మార్కెటింగ్ చేస్తుంటారు, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు. సో అనురాగ్ అండ్ శరత్ ఆ కంపెనీకి ఓనర్స్ అనమాట. వాళ్ళు నా ఫిల్మ్ గూఢచారికి ఎవరికి చేశారు ఆన్లైన్ మార్కెటింగ్ వగేరా. సో రోజు అంటూ ఇలా అన్నారు వాళ్ళు నాతో, మహేష్ గారు బ్యానర్ మీద థింకింగ్ అబౌట్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్, డూ హ్యావ్ ఎనీ ఐడియాస్? సో నాకు ఇలా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అంటే ఒకసారి నమ్రత గారిని కలుస్తారా? సో అప్పుడు నమ్రత గారిని కలిశాను, స్టోరీ చెప్పాను. ఇంకా అక్కడి నుంచి కంప్లీట్గా మనకి ఎప్పుడు ఏం అవసరం అని అడుగుతారు కానీ అంతకుమించి ఏం లేదు. ఒక 1 or 2 times కలిసినప్పుడు ఇంకా కంప్లీట్ ఎంకరేజ్మెంట్. నమ్రత టెల్స్ మీ యూఆర్ మేకింగ్ వెరీ గుడ్ ఫిల్మ్ అంటారు, సూపర్ స్టార్, థ్యాంక్ యూ సార్ అంటాం. అండ్ వీఆర్ ఫినిషింగ్ ద షెడ్యూల్స్ అనమాట అంతే. ఓకే, అంటే ఎప్పుడు అంటే ఓకే నమ్రత గారిని కలిసారు, ఓకే అంటే మీరు స్టోరీ చెప్పారా మహేష్ బాబు గారికి లేకపోతే? నమ్రత గారికి చెప్పామండి, వి నరేటెడ్ ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ అక్కడ బియాండ్ దట్ ఏంటంటే నాకు వాళ్ళతో డిస్కషన్లో నాకు అర్థమైంది ఏంటంటే ఒక నా మీద కూడా ఒక చాలా పెద్ద నమ్మకం ఉంది వాళ్ళకి. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నది ఒక ఎడిషనల్ ప్రెషర్. ఒక సైడ్ సందీప్ పేరెంట్స్, ఒక సైడ్ నా హిందీ డెబ్యూ, ఒక సైడ్ జేఎంబీ బ్యానర్ నమ్మకాన్ని నిలబెట్టాలి, యూనో. సో డెఫినెట్లీ హై ప్రెషర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. బట్ ద సేమ్ టైం మనం ఆనెస్ట్గా పనిచేస్తే ఇంకా మన ఇంకెవరేం అడగరు. సో ఇది మాత్రం ఉందండి, ఆ రెస్పెక్ట్. ఏంటంటే ప్రతి విషయంలో కూడా శశి ఒక డైరెక్టర్గా తీసుకుంటున్న డెసిషన్, లేదా నేను సినిమాకి హీరోగా తీసుకుంటున్న డెసిషన్ మమ్మల్ని నమ్మి మమ్మల్ని చేయనిస్తున్నారు నేను. సో ఇంకా దాని మించి పెద్ద డిస్కషన్ ఎప్పుడు లేకుండా. ఓకే, షూటింగ్ బేసిక్ ఎక్కడ జరుగుతుంది? అంటే సెట్స్ వేసారా లేకపోతే పీరియడ్ లైవ్గా అక్కడ లొకేషన్స్కి వెళ్ళి అక్కడి నుంచి చిత్రీకరిస్తున్నారా? అది కూడా చేసాం. వి హ్యావ్ షాట్ రైట్ లాక్డౌన్కి ముందు. జస్ట్ లక్కీగా వి డిడ్ ఒక హార్ష్ షెడ్యూల్ అక్కడ చేసాం. ఏంటంటే మన సినిమాలో గుల్మార్గ్ కాశ్మీర్ ఎపిసోడ్ ఉంది సినిమాలో. అది కాశ్మీర్ కన్నా మోర్ యాక్సెసిబుల్ ప్లేస్ వెతికాం షూటింగ్కి. సో చిట్కుల్ అని ఒక విలేజ్ దొరికింది. అదేంటంటే ఇండియా చైనా బార్డర్ మీద లాస్ట్ విలేజ్ అనమాట. మొత్తం ఊరు పాపులేషన్ 400 people. అక్కడ రెగ్యులర్గా నైట్స్ -12, -15, డ్యూరింగ్ ద డే ఎండ్ ఉన్నప్పుడు -4, -5 ఉంటుంది. సో ఆ అట్మాస్ఫియర్లో మేము షూట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ రియల్ లొకేషన్స్. అట్ ద సేమ్ టైం చాలాసార్లు సెట్స్ వేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇట్స్ పీరియడ్ పీస్. ఆయన 2008లో తాజ్ అటాక్స్లో చనిపోయారు. సో సినిమా జరగటం అంతా 80s, 90s, ఎర్లీ 2000s అని జరుగుతుంది సినిమా అంతా కూడా, ఎందుకంటే ఆయన లైఫ్ని మనం చూస్తున్నాం కాబట్టి. సో ఫ్రాంక్గా చెప్పాలంటే మనం 1995 బెంగళూరు తీయాలంటే మనం ఎక్కడ తీసినా బెంగళూరు తీసినా ఒకటే, బికాజ్ అది లేదు, మనం క్రియేట్ చేయలేదు. సో లాట్ ఆఫ్ క్రియేషన్ ఆల్సో ఇస్ హ్యాపెనింగ్. ఓకే, అంటే ఎలా అనిపించదు లైవ్ లొకేషన్స్? ఇప్పుడు కాశ్మీర్లో మీరు తీసాను అంటున్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు -12 degrees, ఆబ్వియస్లీ అది ఎవరికైనా టఫ్. అంటే ఆర్మీ సోల్జర్స్కి తప్ప
మానవ మాత్రుడు ఎవరు అంత మైనస్ అంటే టెంపరేచర్ నేను ఒక హీరోగా వర్క్ చేయటం అదే అంటే నేను ఒక హీరోగా హీటర్ పెట్టుకొని అసిస్టెంట్ పెట్టుకొని నాకు గొడుగు పట్టుకొని ఉంటారు ఎవరైనా, లేదా నేను ఒక బ్లాంకెట్ కప్పుకొని షార్ట్ ఉన్నప్పుడు తీసేయాలి, నేను ఇలా చేయగలను. సోల్జర్ ఏం చేయగలుగుతారని ఆలోచన వచ్చింది నాకు. సోల్జర్కి ఏమి ఉండదు కదా, వాళ్ళు అక్కడ నించోవాలి, మనం చూసుకోవాలి, దేశాన్ని కాపాడాలి, ఎవరు వస్తున్నా ఎదిరించాలి, 24/7 ఆ ఫోకస్ అలానే ఉండాలి. సో అదొక నేను రియలైజ్ అయింది ఏంటంటే ఒక సోల్జర్గా ఉండాలంటే అదొక చాలా వేరే మైండ్ సెట్ అది. అండ్ నేను ఎంత ట్రై చేస్తున్నా నాకు పూర్తిగా అర్థం కాని మైండ్ సెట్ అది, కానీ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. అదే ఓకే. ఇంకా దీంట్లో ఎవరెవరి క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి, యాడెడ్గా ఏమన్నా ఉండబోతున్నాయా లేదా ఆల్రెడీ అనౌన్స్డ్ ఫోకస్ డ్రివెన్ స్టోరీయా? డెఫినెట్లీ ఫోకస్ డ్రివెన్ స్టోరీ అండి, బట్ వీ ఆల్రెడీ అనౌన్స్డ్ బోత్ ద ఫీమేల్ లీడ్స్ ఇన్ ద ఫిల్మ్. మన సై మంజ్రేకర్, తను సల్మాన్ ఖాన్ గారి దబంగ్ 3 సినిమాలో హీరోయిన్, తను తెలుగులో మన సినిమాలో చేస్తుంది. అట్ ద సేమ్ టైం హిందీ ప్రెజెన్స్, హిందీ మన మేజర్ అనేది హిందీ ఫిలిం కూడా కాబట్టి హిందీలో కూడా శోభిత తనతో నేను గూఢచారి చేశాను. తనకి హిందీలో తెలుగు కన్నా కూడా తెలుగు అమ్మాయి అయినా హిందీలో ఇంకా బిగ్గర్ ప్రెజెన్స్ ఉంది తనకి. మన జోయా అఖ్తర్ లాంటి టాప్ డైరెక్టర్స్ తోటి మేడ్ ఇన్ హెవెన్ లాంటి సిరీస్ చేసింది. సో తను అండ్ మనకి హెల్ప్ ఏంటంటే తను ఇమ్మీడియట్గా అటు తెలుగు కావాలంటే తెలుగు, అటు హిందీ కావాలంటే ఇది టకటగా స్విచ్ చేయగలదు. సో నేను శోభిత అండ్ సై మంజ్రేకర్ మేము ముగ్గురం యూ కెన్ సే ఆర్ ద లీడ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క చాలా సెపరేట్ స్కెచ్ ఉంటుంది అనమాట సినిమాలో. అది ఏంటి ఎలా అనేది కొంచెం క్లోజర్ టు రిలీజ్ చెప్తాను. ఓకే. అండ్ ఇలాంటి మూవీస్ వచ్చాయి, వర్మ గారు తీశారు కసబ్ మీద, అండ్ హోటల్ ముంబై అని ఆ హోటల్లో ఏం జరిగింది అని ఆ మూవీ ఆల్రెడీ మొన్న నవంబర్లో రిలీజ్ అయింది. సో అంటే హౌ డిఫరెంట్ ఈస్ దట్ ఫ్రమ్ యూ? అంటే ఫండమెంటలీ మేజర్ అనే సినిమా అసలు 26/11 ఫిల్మ్ కాదండి నా ఉద్దేశంలో. ఆయన లైఫ్లో ఒక చాప్టర్ 26/11, ఆయన లైఫ్లో చాప్టర్ కార్గిల్ వార్ కూడా, ఆయన లైఫ్లో చాప్టర్ ఆయన హై స్కూల్ కూడా, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరి సోల్జర్ ఎలా అవ్వాలి ట్రైనింగ్ కూడా. సో ఆయన లైఫ్లో చాప్టర్స్ ఇవి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేజర్ సందీప్ ఉనికృష్ణన్స్ లైఫ్. ఖచ్చితంగా 26/11 అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ సినిమాలో. బట్ ఈ సినిమా ఆయన ఫ్యామిలీ, ఆయన లైఫ్ అందులో ఒక భాగంగా చూస్తుంది 26/11 కానీ అసలు 26/11 గురించి ఈ సినిమా. ఓకే, దాని మీద మేజర్ కాన్సన్ట్రేషన్ లేదండి. యా, అంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది బికాస్ ఆయన అక్కడే చనిపోయారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ 26/11 ఫిలిం, ఈవెంట్ బేస్డ్ ఫిలిం కాదు. ఆ ఈవెంట్ కూడా సినిమాలో చాలా ఇంపార్టెంట్. మోర్ ఆఫ్ హిజ్ మెంటాలిటీ కానివ్వండి, ఆయన ఎంత సటల్గా ఉండేవాళ్ళు, ఎంత కంపోజ్డ్గా ఉండేవాళ్ళు, ఇవి ఎక్కువగా చూపించబోతున్నారు. యా, డెఫినెట్గా డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ ఏజ్లో మైండ్ సెట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆయన ఇష్టాలు, ఆయన ఫ్రెండ్స్తో ఎలా ఉండేవారు, ఆయన లవ్, ఆల్ అలాంటి ఒక సోల్జర్కి ఉన్న ఫ్యాసెట్స్ అన్నీ మనం ఓపెన్ చేస్తున్నాం సినిమాలో. అండ్ మేజర్స్ మీద కూడా అంటే కంప్లీట్ అని కాదు, ఇలాంటి సినిమాలు కూడా కొన్ని వచ్చాయి. సో దానికి వీటికి అంటే మీరు చూస్తే మీరు అలా కాకుండా ఇంకొక జానర్లో మీరు వెళ్ళి ఉండొచ్చు కదా అనేది నా అభిప్రాయం. అంటే ఎలా డిఫరెంట్గా ఉంటుందంటారా? అంటే మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు యాక్చువల్గా. అంటే చాలా సినిమాల్లో మేజర్ రిలేటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మీ గూఢచారిలో కూడా ఏజెంట్స్ కానివ్వండి. ఐ థింక్ గూఢచారి ఈజ్ మోర్ లైక్ ఒక చిన్న ఫన్ అండి, ఒక చిన్న ఫన్ ఉంటుంది, ఒక చిన్న అంటే ఒక కూల్నెస్ స్టైల్, ఆ జోన్ సినిమా. మేజర్ మోర్ ఆనెస్ట్. రెండు నాకు ఇష్టమే, రెండింటికి స్టోరీ రైటర్ నేనే, రెండిట్లో హీరో నేనే. బట్ గూఢచారి మోర్ స్టైల్, మేజర్ మోర్ హార్ట్. ఐ థింక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో హీరోయిన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తుంటే మరి వేరే సినిమాల్లో హీరోయిన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేయలేదా అని మనం అడిగితే పాయింట్ అది కాదు. మన సినిమా కథలో ఎంత ఆనెస్ట్గా చూపించాం అన్నది ముఖ్యం. ఒక సినిమాలో హీరో డాక్టర్ అంటే చాలా సినిమాలో హీరో డాక్టర్గా లేడా అంటే అది డిస్కషన్ అవ్వదు. డిస్కషన్ ఏమవుతుందంటే ఈ కథకి సంబంధించి వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనం ఎంత బాగా చెప్పామో, ఎంత ఆనెస్ట్గా చెప్పామో, నేను ఎంత బాగా నటించానా మేజర్ సందీప్ ఉనికృష్ణన్ అన్నది ముఖ్యం, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నేను అనుకోవడం. ఇది ఎవరికన్నా అంకితం ఇవ్వబోతున్నారా ఈ మూవీ అలా ఏమన్నా? నేను ఒక్కటి రియలైజ్ అయింది, అంటే మేజర్ సందీప్ గారిని ఫాలో అవుతూ ఈ సినిమా రీసెర్చ్లో చాలా ఆర్మీ
వెబ్సైట్స్, ఆర్మీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్, ట్విట్టర్ హ్యాండిల్స్ ఆర్మీకి సంబంధించి నేను సబ్స్క్రైబ్ చేయడం మొదలుపెట్టాను, ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. సో ఎవ్రీ వీక్ మన కోసం ఒక సోల్జర్ ఎక్కడో అక్కడ లైఫ్ ఇస్తున్నారు లేదా మన కోసం ఫైట్ చేస్తున్నారు నాకు తెలుస్తుంది. జస్ట్ ఇప్పుడు రాకముందు నేను అదే చూస్తుండే, ఇంకొక 2 జవాన్స్ షహీద్ అయ్యారని. సో నేను రియలైజ్ అయింది ఎంత ఇంట్రెస్టింగ్గా ఆనెస్ట్గా ప్రజెంట్ చేయగలిగితే అంత మంచిదని మాత్రం నేను ఫిక్స్ అయ్యాను. అంటే ఇది జస్ట్ ఒక సినిమా అయితే కాదు, నాకు సంథింగ్ మోర్ ఉంది. ఆ మీనింగ్ బయటికి రావాలి, జనాలకి ఆ సినిమా చూసేటప్పుడు ఆ మీనింగ్ గుచ్చుకోవాలి బేసిక్గా. అది నా గోల్. ఓకే, అంటే మీరు మోర్ ఆఫ్ ఏ బయోపిక్ అని అన్నారు. అంటే సినిమా విషయానికి వస్తే ఆబ్వియస్గా ఇట్స్ అ బిజినెస్. సో దానికోసం అంటే ఎలాంటి చేస్తున్నారు? అంటే ఓకే, యాడెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి అని మీరు స్టార్టింగ్లోనే చెప్పారు. ఇంకా మోర్ కమర్షియల్గా ఏమైనా తీసుకురాబోతున్నారా? అసలు కమర్షియాలిటీ ఏమీ లేకుండా ఉంటుందా? ఐ థింక్ ఒకటి ఏంటంటే మేజర్ సందీప్ ఇస్ అ వెరీ కమర్షియల్ మ్యాన్. ఎందుకంటే ఆయన కమర్షియల్ మ్యాన్ అంటే నా ఉద్దేశం, ఆయన లైఫ్ మీరు చూస్తే చాలా ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి, చాలా ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్మీ ఆఫీసర్ని ఊహించుకోగానే మనం ఒక స్ట్రైట్గా సూట్గా మాట్లాడే మనిషి ఊహిస్తాం. ఆయన ఫుల్ జోకులు వేసేవారు. సో ఇన్ మెనీ వేస్ మేబీ నేను రియల్ లైఫ్లో ఆయనకన్నా మోర్ సీరియస్ ఏమో. సో ఆయన అంత ఫన్ లవింగ్, హ్యాండ్సమ్. స్కూల్లో అమ్మాయిలందరూ ఆయన వెనక పడేవారు. సో ఇట్స్ లైక్ 100 గర్ల్స్ ఆయన వెనక పడేవారు, ఆయనకి ఇంకోటి ఎవరు ఇష్టం. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఒక ఆడియన్స్గా మనం ఇష్టపడే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయండి సినిమాలో. బట్ నేను ఎందుకు అవి ఫుల్గా మీకు ఓపెన్ అయ్యి చెప్పలేకపోతున్నానంటే, 30-40% ఇంకా షూటింగ్ చేసేది ఉంది, నేను ఇంకా అది ఎక్స్పీరియన్స్ అయ్యేది ఉంది. అండ్ వీఆర్ సో ఫార్ అవే యూనో. అండ్ నా మైండ్లో ఏంటంటే మొన్ననే ఆయన డెత్ యానివర్సరీ వచ్చింది, ఇవాళ నా బర్త్డే. సో ఆ జోన్లో నేను ఆలోచిస్తున్నాను ఇంకా. బట్ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఫ్యాసెట్స్ ఉన్నాయి, ఎన్ని కమర్షియల్ థింగ్స్ ఉన్నాయి, ఎన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి ఆడియన్స్కి అనేది లెట్ మీ కమ్ క్లోజర్ టు రిలీజ్. ఐ థింక్ మీరు ఒకసారి ఒక టీజర్ చూసినప్పుడు, ఒక ట్రైలర్ చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. యూల్ ఆల్సో ఫీల్ అరే యా, ఇట్ జస్ట్ ఒక ఎమోషనల్ స్పేస్ కాదు, ఇట్ ఈస్ ఐ వాంట్ టు వాచ్ దిస్ ఫిలిం అనే ఫీలింగ్. ఓకే, అండ్ గూఢచారి 2 ఎప్పుడు రాబోతోంది మా ముందుకి? మేజర్ ఫినిష్ అవ్వాలండి, అప్పటిదాకా నేను గూఢచారి 2 రైటింగ్లోనే ఉంటాను. ఆ తర్వాత గూఢచారి 2 షూటింగ్లోకి వెళ్తాను. ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు ఏంటి? ప్రస్తుతానికి ఒక సైడ్ నుంచి ఇప్పుడు మేజర్ ఒక సినిమా కదా, 2 సినిమాలు కదా. ఎవ్రీ షాట్ మనం తెలుగులోనే తీస్తున్నాం, హిందీలోనే తీస్తున్నాం. సో నా మైండ్ కంప్లీట్గా దాంతో ఆక్యుపై ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇమ్మీడియట్గా గూఢచారి 2 అనేది హైలీ అవైటెడ్ ప్రాజెక్ట్. సో ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి నేను కన్ఫ్యూజన్ క్లియర్ చేయాల్సి వచ్చింది. అరే మేజర్ గూఢచారి 2 కాదు, దట్ 2 సెపరేట్ ఫిల్మ్స్. గూఢచారి 2 అనేది ఓన్లీ ఆఫ్టర్ మేజర్ అని నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ గూఢచారి 2 కొంచెం బిగ్గర్, ఒక స్పాన్ పరంగా బిగ్గర్ ఫిల్మ్. అండ్ మేము చెప్పొచ్చా సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఇన్ టాలీవుడ్ అని మేము అనొచ్చా? నేను ఒకటి అనుకుంది ఏంటంటే, ఎవ్వరూ 100% సెల్ఫ్ మేడ్ అయితే అవ్వండి. ఎవరో ఒకళ్ళు ఎక్కడో అక్కడ మనకు సాయం అందిస్తారు. ఐ థింక్ నా బిగ్గెస్ట్ సపోర్ట్ మా పేరెంట్స్. చాలామంది మనం ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అంటే వినే కథలు ఏంటంటే, ఇంట్లోంచి పారిపోయి వచ్చాను ఇలాంటివి చెప్తారు. మా పేరెంట్స్ చదువుకోమన్నారు, నువ్వు ఇలాంటివి చేయడానికి వీల్లేదన్నారు. మా పేరెంట్స్ నీకు ఏం కావాలి చెప్పరా, ఎలా హెల్ప్ చేయాలి చెప్పరా అన్నారు. సో అసలు ఇండస్ట్రీలో ఎవరు తెలియకపోయినా కూడా నాకు వచ్చిన సపోర్ట్ మా పేరెంట్స్ నుంచి స్టార్ సన్స్కి స్టార్ డాటర్స్కి కూడా రాదండి, అంత సపోర్ట్ వచ్చింది నాకు. సో ఆ విషయంలో నేను చాలా లక్కీ అనుకుంటాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్టార్స్ నా వాల్యూ పెరిగేలాగా నాకు సాయం చేశారు. నా ఫిల్మ్స్ గురించి ట్వీట్స్ చేయడం కానీ, సక్సెస్ మీట్స్కి రావడం కానీ. వాళ్ళకి అందులోంచి వచ్చేదేం లేదు, బట్ నన్ను ఎంకరేజ్ చేయడం, నా స్టోరీస్ని ఎంకరేజ్ చేయడం, నా సినిమాలను ఎంకరేజ్ చేయడం, అండ్ ఓన్లీ బికాస్ దే రెస్పెక్ట్ ద వర్క్. సో సెల్ఫ్ మేడ్ ఏమో తెలియదు కానీ రెస్పెక్ట్ మాత్రం తెచ్చుకున్నానని ఒక చిన్న హ్యాపీనెస్ అయితే ఉంది. అంటే స్టార్టింగ్లో కర్మ సినిమా నుంచి అంటే ఎలా అనిపిస్తుంది అంటే, స్టార్టింగ్లో అసలు డిఫరెంట్ స్టోరీ, అసలు ఎవరికి అర్థం కాలేదు, ఏంటి హీరో ఏంటి అసలు ఇలా ఏంటి అసలు అని. సో అప్పుడు మీకు ఎంత టఫ్ అనిపించి ఉంటుంది? అంటే నిర్మాతలు కోసం మీరు అప్పుడు
నేను పెద్దగా ఎప్పుడు ప్రొడ్యూసర్స్ కోసం వెతకడం జరగలేదండి ఎప్పుడు. అంటే నా స్ట్రగుల్ నాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే నేను యూఎస్లో పెరగటం వలన మనీ కొంత సేవ్ చేసుకొని, కొంత క్రెడిట్ కార్డ్ మీద అప్పులు తీసుకొని, కొంత పేరెంట్స్ నుంచి తీసుకొని, కొంత ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకొని, కొంత డాలర్స్ కట్టా చేసి సినిమా తీసా కర్మ అని. అది ఎవరికి అర్థం కాల. అండ్ ఇప్పుడు చూస్తే ఎస్ అరే అది బెటర్గా చేయొచ్చు, ఇది బెటర్గా చేయొచ్చు, మనకు చాలా ఫీలింగ్స్ ఉంటాయి. బట్ ఒక్కటి ఏంటంటే జస్ట్ ఇక్కడ అక్కడ కొంతమంది నుంచి ఒక ఇంపార్టెంట్ పీపుల్ నుంచి, కొంతమంది ఇంపార్టెంట్ డైరెక్టర్స్, ఇంపార్టెంట్ హీరోస్, ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్స్ నుంచి అందులో ఒక స్టఫ్ ఉంది, అందులో ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు క్షణం ప్రొడ్యూసర్స్లో పీవీపీ గారు అండ్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు నాతో అన్నది ఏంటంటే, లేదా నేను మంచి సినిమా చేస్తాను అంటే, అప్పటికి నాకు హిట్స్ లేవు క్షణం చేసే టైంకి. క్షణమే నా ఫస్ట్ హీరోగా సోలో హిట్ అనమాట. సో నువ్వు సినిమా బాగా చేయగలవు నాకు నమ్మకం ఉంది. ఆ కర్మ ట్రైలర్ చూసాను, నేను సినిమా చూడలేకన్నా ట్రైలర్ చూసా, విజువల్స్ బాగున్నాయి అన్నారు. సో ఆయనకి ఎక్కడో అక్కడ ట్రైలర్ హుక్ అయింది. పంజా సెట్లో పవన్ కళ్యాణ్ గారికి కర్మ టైటిల్ సాంగ్ హుక్ అయిందని ఆయన అన్నారు. ఇలా డిఫరెంట్ పీపుల్కి ఎక్కడో కర్మలోంచి కర్మ నాకు అల్టిమేట్గా ఒక మంచి డెమో రీల్గా పనికొచ్చింది. ఈడేం చేయగలరు చూడడానికి పనికొచ్చింది. అండ్ యూనో క్షణం నుంచి కెరీర్ అనుకుంది. హౌ వాజ్ ద ట్రాన్స్ఫర్మేషన్? ఎలా మిమ్మల్ని మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు? బికాస్ మీరు చేసిన ప్రయోగాలు జనరల్గా ఎవరు చేయరు. అసలు ఒకసారి విలన్లా కనిపిస్తారు, ఒకసారి డిఫరెంట్. లేదండి, అంటే జనరల్గా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టోరీ, ఒక మనిషి హీరోగా డెబ్యూ అయ్యి ఆ సినిమా వర్కౌట్ అవ్వకపోతే ఇమ్మీడియట్గా తన విలన్గా మారి 2-3 సినిమాల్లో పేరు తెచ్చుకొని మళ్ళీ హీరోగా చేస్తాడు. అది మోస్ట్ అంతకన్నా స్టోరీ, రెగ్యులర్ స్టోరీ ఇంకోటి ఉండదు అనమాట. సో నాకు కూడా జరిగింది. సో కర్మ ఫిల్మ్తో డెబ్యూ అయ్యాం, సినిమా ఆడలేదు, పేరు కొంచెం వచ్చింది కానీ ఎవరు చూడలేదు సినిమాని. ఇమ్మీడియట్గా పంజాబ్, బాహుబలి లాంటి సినిమాల్లో విలన్స్గా చేసి మళ్ళీ క్షణం నుంచి హీరోగా మారి అక్కడి నుంచి అందుకుంది లైఫ్ సేమ్. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక ప్రామిసింగ్ హీరో, ఇప్పుడైతే టాలీవుడ్లో ప్రామిసింగ్ హీరో అని పేరు తెచ్చుకున్నారు. ఒక్కటి ఏంటంటే అండి, నాకు రేస్ తోటి అయితే సంబంధం లేదు. రన్నింగ్ రేస్ అనేది ఒకటి ఉంటుంది హీరోలకి, అది నాకు అసలు దాంతో సంబంధం లేదు. ఎందుకంటే నాతోటి ఎవరో చాలా ఇంటెలిజెంట్ పర్సన్ నాతో అన్నది ఏంటంటే, రే కొంచెం యంగ్ హీరోస్లో నెంబర్ 1 అవ్వాలని ఫస్ట్ అనుకుంటావు, ఆ తర్వాత హీరోస్లోనే, తెలుగు హీరోస్లోనే నెంబర్ 1 అవ్వాలనుకుంటావు, ఆ తర్వాత సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 అవ్వాలనుకుంటావు, ఆ తర్వాత ఇండియా నెంబర్ 1 అవ్వాలనుకుంటావు. నువ్వు ఇండియాకి షారూఖ్ ఖాన్ లెవెల్లో అయిపోయినా కూడా అక్కడ టామ్ హ్యాంక్స్, టామ్ క్రూజ్ ఉన్నారా? సో ఎవరితోనే పోల్చుకోకు, నీకు నచ్చిన సినిమాలు చేయి, 100% కష్టపడు, నువ్వే పైకి వస్తావు. దట్స్ ఇట్. అండ్ హై టెక్నికల్ వాల్యూస్ని ఎలా ఇంక్లూడ్ చేస్తారు? ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు టీమ్ని? మనసు ఒప్పదండి, కొంచెం స్లాగ్గా సీన్ ఉంటే నాకు నచ్చదు. సో ఫస్ట్ నా రైటర్గా నా థాట్స్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి డైరెక్టర్స్ని వెతుకుతాను నేను. అండ్ మళ్ళీ మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు మన వాళ్ళు, వాళ్ళకి అవకాశం దొరకని వాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు, సమ్హౌ వాళ్ళకి ప్రొడ్యూసర్స్తోనో ఫైనాన్సర్స్తోనో మాట్లాడే విధానం రాకపోయి ఉండొచ్చు, వాళ్ళని కన్విన్స్ చేసే మెథడ్ రాకపోయి ఉండొచ్చు. నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, వర్క్ బాగా చేస్తే చాలు. నాకు లాస్ట్ 5 ఫిల్మ్స్ టు 4 న్యూ డైరెక్టర్స్. సో నాకు జస్ట్ అతను స్టఫ్ కనిపిస్తే రన్. సో శశి ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి డైరెక్టర్ కూడా. యూనో గూఢచారికి ముందు తనలో స్టఫ్ కనిపించింది, తను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డెమో రీల్ చేశాడు, గూఢచారి చేసాం. గూఢచారి అంత హిట్ అయ్యేసరికి ఇప్పుడు రే హిందీ డెబ్యూ ప్లీజ్ అని తను వేరే ప్రాజెక్ట్ చేయబోతుంటే ఆ ప్రొడ్యూసర్ని కూడా రిక్వెస్ట్ చేసుకుని మరి శశిని వచ్చి డైరెక్ట్ చేయమన్నాను. ఎలా అనిపిస్తుంది బాలీవుడ్లో డెబ్యూ ఇవ్వబోతున్నారు? అక్కడ కూడా అంటే మీరు చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చేశారు, నేనైతే రేస్లో లేను అని, కానీ కొంచెం నర్వస్ అనిపిస్తుంది. నర్వస్నెస్ ఉంటుందండి. నర్వస్నెస్ ఎందుకు ఉంటుందంటే సినిమా నచ్చాలని. నేను ఒక యాక్టర్గా నాకేమి నర్వస్నెస్ లేదు. మనం చేసిన సినిమా నచ్చాలని, నాకు అది తెలుగైనా, తమిళైనా, హిందీ అయినా, మనం ఒక సినిమా చేస్తున్నాం అంటే అది బయటికి వెళ్ళే ముందు ఆ గాబరా అయితే నాకు 100% ఉంటుంది. అండ్ లాస్ట్ మినిట్ దాకా ఆ సినిమాని చెక్కుతూనే ఉంటాం మేము. సో డెఫినెట్లీ ఆ నర్వస్నెస్ అయితే ఉంది. బట్ ప్రతిసారి ఎవరైనా విజువల్స్ చూస్తున్నా, సెట్కి వచ్చి ఏదైనా చూస్తున్నా, రే భలే ఉంది అని అనేస్తున్నారు. సో ఈసారి ఏంటంటే మనం ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకుండా సినిమా మీద ఫోకస్ అయ్యి చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. జనరల్గా ఏంటంటే మనం బాగా చేస్తున్నామా అని డౌట్ ఉంటుంది. ఈసారి మనం ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకుండా సినిమా బాగా చేయాలి, సందీప్ గారి పేరెంట్స్కి నచ్చాలి, ప్రజలకు నచ్చాలి, జనాలకి ఎంటర్టైనింగ్గా అనిపించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండి. ఈ బర్త్డే మేజర్ సినిమాతో అంటే ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మా ముందుకు రావాలి అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.